బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి ఆయన భార్య 58 కోట్ల రూపాయల స్టాక్ మార్కెట్ కుంభకోణంలో అడ్డంగా బుక్ అయ్యారు. తాజాగా సెబీ కొరడా జలిపించడంతో వీరి పంప్ అండ్ డంప్ స్కీమ్ అసలు గుట్టు వెలుగు చూస్తుంది. కేవలం కాగితాలకే పరిమితమైన కంపెనీని యూట్యూబ్లో ఈ కంపెనీ గురించి పెద్ద ఎత్తున హైప్ సృష్టించి సుమారుగా 50,000 మంది ఇన్వెస్టర్లకు ఈ షేర్లు అంటకట్టారు. చివరికి ఇన్వెస్టర్లు 58 కోట్ల వరకు నష్టపోయారని తెలిసి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రంగంలోకి దిగి వాస్తవాలు బయటకు లాగింది. దీని వెనుక ఉన్న వారి నుంచి సంపాదించిన లాభాలు 12% వడ్డీతో తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఇక మల్టీ బ్యాగర్ షేర్ అంటూ హడావిడి చేసి నిలువునా ముంచిన కంపెనీ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఆన్లైన్లో వాట్సాప్ యాప్లో స్టాక్ మార్కెట్కు సంబంధించి సలహాలు ఇచ్చేవారు ఎక్కువయ్యారు. వాట్సాప్ ఓపెన్ చేస్తే తమ వద్ద పేరు రిజిస్టర్ చేసుకోండి, మిమ్మల్ని లక్షాధికారులను చేస్తాం, కోటీశ్వర్లను చేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ₹2 విలువ చేసే షేరు ప్రస్తుతం ₹1000 పలుకుతోంది, ఎంత లాభమో చూడండి అంటూ అమాయక ఇన్వెస్టర్లకు గాలం వేస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి, ఆయన భార్య మరియా గోరెలి మరో 57 మందిని ఏడాది నుంచి 5 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయకుండా నిషేధించింది. వీరంతా యూట్యూబ్లలో సాధన బ్రాడ్కాస్టింగ్ లిమిటెడ్, ప్రస్తుతం క్రిస్టల్ బిజినెస్ సిస్టమ్ లిమిటెడ్గా మారింది. ఈ షేర్లు కొనుగోలు చేయాలని వార్షితో పాటు ఆయన భార్య పెద్ద ఎత్తున సిఫార్సు చేశారు. వీరు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని గమనించిన కొందరు సెబీకి ఈమెయిల్ పంపించారు. దీంతో రంగంలోకి దిగిన సెబీ వాస్తవాలు వెలికి తీసింది. తాజాగా సెబీ జారీ చేసిన ఆర్డర్లో అర్షద్ వార్షితో పాటు ఆయన భార్య మరియా గోరెట్టికి 5 లక్షల జరిమానాతో పాటు ఏడాది కాలంలో పాటు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా నిషేధించింది. ఇక అసలు విషయానికొస్తే మార్చి 2023 నెల ప్రారంభంలోనే సెబీ వార్షి ఆయన భార్యతో పాటు పలువురిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. వీరంతా కలిసి యూట్యూబ్లో సాధన బ్రాడ్కాస్టింగ్ షేర్లు కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారం వల్ల కంపెనీ సుమారు 41.85 కోట్లు అక్రమంగా ఆర్జించింది. వీరంతా పంప్ అండ్ డంప్ స్కీమ్ ద్వారా అతి తక్కువ ధరకు షేర్లు కొనుగోలు చేసి పెరిగిన వెంటనే ఎక్కువ ధరకు విక్రయించుకుని అక్రమంగా లాభాలు గడించారని సెబీ ఆరోపించింది. ఇక సెబీ 31 మందిని వాణిజ్య బ్యాంకులో ఎస్క్రో ఖాతా తెరిచి 15 రోజుల్లో జరిమానా విధించిన సొమ్ము జమ చేయాలని ఆదేశించింది. యూట్యూబ్లో పెద్ద ఎత్తున సాధన బ్రాడ్కాస్టింగ్ షేర్లు కొనుగోలు చేయాలని ప్రచారం చేసి ఇన్వెస్టర్లను మోసం చేసినందుకు గాను సెబీ ఈ నెల 29న ఈ కేసుతో సంబంధం ఉన్న 57 మందికి భారీ జరిమానాలు విధించింది. ఇక జరిమానాల విషయానికొస్తే 5 లక్షల నుంచి 5 కోట్ల వరకు విధించింది. జరిమానా విధించిన వారిలో సాధన బ్రాడ్కాస్టింగ్ ప్రమోటర్లు కూడా ఉన్నారు. ఇక సెబీ జారీ చేసిన ఆర్డర్లో మొత్తం 59 మంది సంయుక్తంగా లేదా వ్యక్తిగతంగా 58.01 కోట్ల లబ్ధి పొందారు. వీరంతా 12% వడ్డీతో కలిపి విచారణ ముగిసిన తేదీ వరకు జరిమానా చెల్లించాలని సెబీ ఆదేశించింది. ఇక బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి, ఆయన భార్య ఇద్దరూ కలిసి అక్రమంగా 41.07 లక్షలు, 50.35 లక్షలు సంపాదించారని సెబీ ఆరోపించింది. ఇక ఈ స్కామ్ మాస్టర్ మైండ్ ఎవరు అనే విషయానికి సంబంధించి సెబీ 109 పేజీల ఆర్డర్ విడుదల చేసింది. వారిలో ప్రధానంగా గౌరవ్ గుప్తా, రాకేష్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రాలు ఈ స్కీమ్లో సూత్రధారులుగా తేలారు. ఇక సుభాష్ అగర్వాల్ విషయానికొస్తే ఆయన సాధన బ్రాడ్కాస్టింగ్ డైరెక్టర్తో పాటు రిజిస్ట్రార్ ట్రాన్స్ఫర్ ఏజెంట్గా వ్యవహరించారు. అలాగే కంపెనీ ప్రమోటర్లు మిశ్రాకు మధ్య లైసెనిన్గా వ్యవహరించాడు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే వీడియోలను తయారు చేయించారు. అర్షద్ వార్షి ఆయన భార్యతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. ఇక ఈ స్కామ్లో పీయూష్ అగర్వాల్ అనే వ్యక్తి, అలాగే లోకేష్ షా, ఈయన ఢిల్లీలో స్టాక్ బ్రోకర్గా ఫ్రాంచైజీ నడుపుతున్నాడు. వీరంతా కలిసి సాధన బ్రాడ్కాస్టింగ్ పేరు, షేరు ధరను కృత్రిమంగా పెంచడానికి సహకరించారు. ముందుగా సాధన బ్రాడ్కాస్టింగ్ షేర్ కృత్రిమంగా పెంచుకుంటూ పోయారు. ప్రారంభంలో ఈ షేర్లు తక్కువ వాల్యూమ్స్లో ట్రేడ్ అయింది. అటు తర్వాత క్రమంగా ఈ షేరు ధరను ప్రమోటర్లతో పాటు ఈ ముఠాలోని సభ్యులు కొనుగోలు చేస్తూ అమ్ముతూ కృత్రిమంగా ధరను పెంచడం మొదలుపెట్టారు.
ఈ మధ్యలోనే ప్రమోటర్లు ఈ షేర్లకు సంబంధించి ప్రమోషనల్ వీడియోలు తయారు చేయించి యూట్యూబ్ ఛానల్లో విస్తృతంగా ప్రచారం చేయించారు. యూట్యూబ్ ఛానల్స్ విషయానికొస్తే కొన్ని బిజినెస్ ఛానల్స్ కీలక పాత్ర పోషించాయి. వాటిలో మనీ వైజ్, ది అడ్వైజర్, ప్రాఫిట్ యాత్ర లాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్లో ఆపరేట్ చేసేది మనీష్ మిశ్రా. దీంతో ఆయన రిటైల్ ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ఆకర్షించగలిగారు. ఈ వీడియోలో సాధన బ్రాడ్కాస్టింగ్ షేర్లు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున లబ్ధి పొందండని, గ్యారంటీగా మంచి రిటర్న్ వస్తాయంటూ ప్రచారం చేయడంతో మార్కెట్లో షేర్ ధర బాగా పెరిగింది. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేశారు. తర్వాత అకస్మాత్తుగా ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. సెబీ విచారణలో 59 కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారని, మోసాలకు పాల్పడ్డారని గుర్తించింది. దీంతో పాటు వరుణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సెబీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీపై ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్ జరుగుతున్నందున జరిమానా విధించడం లేదని తెలిపింది. అటు వరుణ్ మీడియాపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా సాధన బ్రాడ్కాస్టింగ్లో జరిగిన అవకతవకలపై జూలై నుంచి సెప్టెంబర్ 2022లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. యూట్యూబ్లలో పెద్ద ఎత్తున ప్రమోటర్లు ప్రచారం చేసుకుని కృత్రిమంగా ధరలు పెంచుకుని ఇన్వెస్టర్లను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంది. దీంతో రంగంలోకి దిగి సెబీ మార్చి 8, 2022 నుంచి నవంబర్ 30, 2022 వరకు సాధనా మీడియా షేర్లు ఎలా ట్రేడ్ అయ్యింది గమనించి అటు తర్వాత మార్చి 2, 2023న మొత్తం 31 కంపెనీలకు ఇంటీరియం ఆర్డర్స్ జారీ చేసింది. వారిలో ఎస్బీఎల్ ప్రమోటర్లు కూడా ఉన్నారు. ఇక వార్సీ మార్చి 8 నుంచి జూలై 14, 2022 వరకు మొత్తం 6 సార్లు షేర్లు కొనుగోలు చేశాడని సెబీ చెబుతోంది. కాగా మిశ్రా అర్షద్ వార్షీకి ఆయన భార్యకు పెద్దగా ఎత్తున డబ్బు సమకూర్చి షేర్లు కొనుగోలు చేయించాడని సెబీ ఆరోపించింది. కాగా ఈ షేరు ధర కృత్రిమంగా 616% వరకు పెంచారని, ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు షేర్లు అమ్ముకున్నారని సెబీ నోటీసులో పేర్కొంది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించి దేనికి పనికిరాని షేర్లు అంటగట్టి లక్షల్లో లాభాలు సంపాదించారని అర్షద్ వార్షీతో పాటు ఆయన భార్యపై ఆరోపణలు గుప్పించింది సెబీ. ఇన్వెస్టర్లు యూట్యూబ్ ఛానల్ సలహాలు పాటించవద్దని, ఫండమెంటల్గా బలంగా ఉన్న కంపెనీల షేర్లు కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సలహా ఇస్తున్నారు.